రాజమౌళి సినిమాతో మహేష్ బాబు, అట్లీ మూవీతో అల్లు అర్జున్ పాన్ వరల్డ్ ని టార్గెట్ చేస్తున్నారు. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ తో గ్లోబల్ ఆడియన్స్ కి నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్న మహేష్, బన్నీ 2026 బాక్స్ ఆఫీస్ క్యాలెండర్ ని మిస్ చేస్తున్నారు. మరి సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాల రిలీజ్ ఎప్పుడు? ప్రెజెంట్ గ్లోబల్ వైడ్ సౌండ్ చేస్తున్నాయి SSMB 29 AA22 ప్రాజెక్ట్స్. దాదాపు 1000 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ పై అందరిలో నెక్స్ట్ లెవెల్ అటెన్షన్ క్రియేట్ అయింది. చాలా సీక్రసీ మెయింటైన్ చేస్తూనే జెట్ స్పీడ్ లో షూటింగ్స్ జరుపుకుంటోన్న ఈ సినిమాలు ఎప్పుడు కంప్లీట్ అవుతాయి, వీటి విడుదల ఎప్పుడు ఉండే ఛాన్స్ ఉందని ఎదురు చూస్తోన్న ఆడియన్స్ కి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రిలీజ్ డేట్స్ తో 2026 బాక్స్ ఆఫీస్ క్యాలెండర్ ని మహేష్, బన్నీ మిస్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ప్రెజెంట్ కెన్యాలో షూటింగ్ జరుపుకుంటోంది మహేష్ బాబు రాజమౌళి సినిమా. థర్డ్ షెడ్యూల్ కోసం సౌత్ ఆఫ్రికా వెళ్లిన రాజమౌళి టీం ఆ దేశ మంత్రి ముసాలియా ముదావాదిని కలిశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలతో ఒక్కసారిగా ట్రెండింగ్ లో వచ్చింది SSMB 29. రాజమౌళి ఈ సినిమాను $135 మిలియన్ అంటే దాదాపు 1188 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించడమే కాదు, మహేష్ సినిమాని 120 దేశాల్లో రిలీజ్ చేస్తున్నట్లు చేసిన ట్వీట్ సినిమాపై అంచనాల్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ గా మహేష్ సినిమాని తెరకెక్కిస్తోన్న రాజమౌళి 2027లో సమ్మర్లో మూవీని విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మహేష్, రాజమౌళి సినిమాతో పాటు గ్లోబల్ వైడ్ అటెన్షన్ క్రియేట్ చేసిన సినిమా అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో 700 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ముంబైలో సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. రీసెంట్ గా ఓ సాంగ్ ని కూడా కంప్లీట్ చేశారు అల్లు అర్జున్. వన్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్ గా దీపికా పదుకొన్ నటిస్తోన్న ఈ సినిమాని హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు అట్లీ. ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటివరకు రాని సబ్జెక్ట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా రిలీజ్ 2027 ఆగస్టులో ఉంటుందని సమాచారం. ఇలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ లో భాగమైన మహేష్ బాబు, అల్లు అర్జున్ 2026 బాక్స్ ఆఫీస్ క్యాలెండర్ ని మిస్ అవుతూ ఉండడంతో కొంత డిసప్పాయింట్ అవుతున్నారు ఫ్యాన్స్.